శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా దృష్టి దోషాలు తొలగడానికి గాను మనకి తెల్ల ఆవాలు ఏ ప్రకారంగా ఉపయోగపడతాయనేటువంటి అంశాన్ని గురించి, అదే ప్రకారంగా తరచుగా ఎబోషన్స్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇటువంటి దోషం నుంచి మనం బయటపడడానికి గాను పాటించుకోవాల్సిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోయే ముందుగా మనకి ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి ద్రవ్యాలతోటే మనకుండేటువంటి కష్ట పరంపరలోంచి ఏ ప్రకారంగా బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున తెల్ల ఆవాలతో దృష్టి దోషంలోంచి మనం బయటపడడానికి గాను మనకు ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ తెల్ల ఆవాలు అనేవి మామూలుగా మనం రోజు వాడుకునేటువంటి పోపులో వాడుకునే ఆవాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, కానీ గోధుమ రంగులో ఉంటాయి. ఈ గోధుమ రంగులో ఉండేటువంటి తెల్ల ఆవాలు ఇంచుమించుగా హోమాలకి సంబంధించిన ద్రవ్యాలు అమ్మేటువంటి ప్రతి షాప్లోనూ కూడా మనకు లభిస్తాయి. ఈ తెల్ల ఆవాలు కనుక మనం ఉపయోగించుకోగలిగామా ఎంతటి దృష్టినైనా సరే ఇట్టే పోగొట్టుకోవచ్చు. ప్రధానంగా వ్యాపారస్తులకు ఏమవుతుందంటే ఈ దృష్టి దోషం అధికంగా కలుగుతూ ఉంటుంది. ఆ పక్క షాప్ వాళ్ళు, ఈ పక్క షాప్ వాళ్ళు, ఎదిరిన వాళ్ళు ఎవరైనా సరే ఇతనికి ఏమిటి ఎప్పుడు కూడా బేరాలు ఎక్కువగా వస్తుంటాయి కదా, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు కదా, ఇతనికి ఏమవుతుంది అనేటువంటి వాటి వల్ల వీరికి ఎక్కువగా దృష్టి తగలడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలాంటప్పుడు వ్యాపారానికి దృష్టి తగలకుండా చక్కగా మనకు వచ్చేటువంటి ప్రతి లాభాన్ని కూడా మనం పొందడానికి ఈ తెల్లవాళ్ళు భవ్యంగా ఉపయోగపడతాయి. అయితే అప్పుడు మనం చేయవలసింది ఏంటి, షాప్లో మనం నిలబడి బయట వైపుకు పడే విధంగా తెల్లవాళ్ళు విసిరివేస్తూ ఉండాలి. ఇలా ఎన్నో కొన్ని ఒక కాస్త అన్ని తెల్లవాళ్ళు తీసుకునేది, షాపులో మనం నిలబడేది, ఇష్టదేవతకి నమస్కారం చేసుకునేది, నాకు షాపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవాలి, యథాతథంగా చక్కగా బేరాలన్నీ కూడా సాగుతూ ఉండాలి, ఎక్కడా కూడా దృష్టి తగలకూడదు అనుకోవడం, షాపులో మనం నిలబడి గడప బయటపడే విధంగా ఈ తెల్లవాళ్ళు తీసి వేసేయటం. ఇలా చేయటం వలన వ్యాపార కేంద్రాల్లో ఉండేటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా రోజు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, లేదా అప్పుడప్పుడు చేసుకుంటూ వచ్చినా వారానికి 2-3 సార్లుగా చేసినా సరిపోతుంది. ఒకవేళ ఇంటికి దృష్టి తగులుతోంది, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నట్లయితే కనుక ఏదైనా ఒక గదిలో సాయంత్రం వేళ ఈ తెల్లవాళ్ళు వెదజల్లాలి. ఏదైనా ఒక గదిలో సాయంత్రం వేళ తెల్లవాళ్ళు వెదజల్లాలి. ఆ రోజంతా తిరిగి మళ్ళీ ఆ గదిలోకి ఎవ్వరు వెళ్ళకుండా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రోజు తెల్లవాళ్ళు జల్లిన తర్వాత ఆ గదిలోకి ఎవరు వెళ్ళకూడదు. ఆ మొన్నాడు ఈ ఆవాలన్నీ కూడా చక్కగా ఊడ్చేసి ఈ ఆవాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తీసుకొని వీటిని 4 రోట్ల కూడల్లో వేయాలి. అంటే ఆవాలంటే ఏదో మూల పడతాయి, చిన్నగా ఉంటాయి కదా, కొన్ని ఆవాలు ఊడ్చినప్పుడు వస్తాయి, కొన్ని ఆవాలు రావు. అప్పుడు ఏమైనా అవుతుందా అంటే దానివల్ల ఎటువంటి నష్టం మాత్రం రాదు, దానికేమో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. తెల్లవాళ్ళు ఏదైనా సరే ఒక గదిలో వేసేయాలి. ఆ ఒక్కరోజు మాత్రం ఆ గదిలోకి మనం ఎవరు వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ మొన్నాడు ఉదయం నిద్రలేచి స్నానాది క్రియలన్నీ కూడా చేసుకున్న తర్వాత చక్కగా గదంతా కూడా ఊడ్చేసి ఆ తెల్లవాళ్ళు ఏవైతున్నాయి అవి తీసుకువెళ్ళి మనం 4 రోట్ల కూడల్లో వేసేయాలి. ఇలా ఒక్కసారి చేస్తే చాలు ఇంటికి ఉండేటువంటి దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. అంత చక్కగా తేలిగ్గా మనకు ఉపయోగపడేటువంటివి తెల్లవాళ్ళు. పైగా ఇవి పెద్ద ఖరీదుగా కూడా ఉండవు. ఎక్కడ హోమ సామాగ్రి అమ్మేటువంటి షాపుల్లో అయినా సరే ఈ తెల్లవాళ్ళు మనందరికీ చక్కగా సులభంగా లభిస్తాయి. అదే ప్రకారంగా ఈరోజు భాద్రపద పూర్ణిమ అనేది దేవతాత్మకమైనటువంటి తిథి, దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి తిథి. అటువంటి ఈ భాద్రపద పూర్ణిమ ఉన్నటువంటి నేటి రోజున ఎవరైనా సరే బ్రాహ్మణులకు కానీ సత్పురుషులకు కానీ భాగవత గ్రంథాన్ని కనుక ఈరోజు మనం దానం చేసినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తోంది. అంతేగాక ఈ రోజున రవి అంటే సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి సంక్రమణ పుణ్యకాలం ఉంది. ఈ సంక్రమణ పుణ్యకాలం మధ్యాహ్నం 12:10 తర్వాత నుంచి ప్రారంభమై సూర్యాస్తమయం వరకు కూడా ఉంటుంది. సూర్యుడు అనుగ్రహిస్తేనే మనకు ఆరోగ్యము ఐశ్వర్యము 2 కూడా కలుగుతాయి కనుక ఐశ్వర్య ఆరోగ్యాలు పొందడానికి గాను ఈరోజు మధ్యాహ్నం 12:10 తర్వాత నుంచి మనం అందరము కూడా పుణ్యకార్యాలన్నీ కూడా ఆచరించవలసి ఉంటుంది. ప్రధానంగా స్నానం అనండి, దానం అనండి, స్తోత్రపారాయణం అనండి, యథాశక్తి మనకు తోచిన ప్రకారంగా మనం చేసుకోవచ్చు. గోమూత్రాన్ని కనుక తీసుకువచ్చి ఇల్లంతా కూడా ఈరోజు మనం చిలకరింప చేసుకోగలిగినట్లయితే ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి అంతా కూడా తొలగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి నెల వచ్చేటువంటి రవి సంక్రమణం రోజు ఎప్పుడైతే రవి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారేటువంటి పుణ్యప్రదమైన కాలం ఉంటుందో ఇది ప్రతి నెల ఉంటుంది. ఇప్పుడు ఈరోజు రవి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు, నెల తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా రాశి మారుతున్నటువంటి రోజును గుర్తుపెట్టుకొని ఆ రోజు గోమూత్రాన్ని తీసుకొచ్చి ఇల్లంతా చిలకరించాలి. అలా చిలకరిస్తూ వచ్చినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మికి ఆహ్వానం
శుభవర్తమానం పలకడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈరోజు తలకి నూనె పెట్టుకోవడం కానీ, ఉల్లి, వెల్లి, మసాలా దినుసుల్ని ఆహారంగా స్వీకరించడం కానీ చేసినట్లయితే మనకి దారిద్ర్య బాధలు కలగడానికి అవకాశం ఉంటుంది కనుక వీటికి ఎంత దూరంగా ఉండగలిగితే ఈరోజు అంత దూరంగా ఉండాలి. సత్యం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అయినంత వరకు దానం చేయడానికి ప్రయత్నించాలి. అటువంటి శుభప్రదమైనటువంటి నేటి రోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కనుక మనకి సకలమైనటువంటి శుభములు కలగాలి, సకల శ్రేయస్సులు కలగాలని వేదం మనకు అందించినటువంటి లక్ష్మీప్రదమైనటువంటి సూక్తం ఏదైతే ఉందో ఆ శ్రీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం. రోజునంతా కూడా శుభప్రదంగా గడుపుదాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినారప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే శుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుద మే గృహాత్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాం కరీషిణీం. శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి కనకధారా స్తోత్రం తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ యొక్క కనకధారా స్తోత్రాన్ని నిత్యం ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షం ఈశన్ నిషీదతు మయీక్షణ వీక్షణార్థం అంటూ ఇందులోనే లక్ష్మీ సంబంధమైనటువంటి వైభవం అంతా కూడా చెప్తారు శంకరాచార్యుల వారు. అమ్మా, నీ కరగంటి క్రీగంటి వీక్షణములు ఏవైతే ఉన్నాయంటే కనుచూపుల చివరలో ఉండేటువంటి కాంతి రేఖలు ఏవైతే ఉన్నాయో అవి ప్రసరిస్తే చాలమ్మా. అవి ప్రసరించినంత మాత్రం చేతనే ఇంద్రుడు స్వర్గాన్ని పొందాడు, బ్రహ్మ సృష్టి చేయగలుగుతున్నాడు, నారాయణుడు సాక్షాత్తు వైకుంఠ పదవిని పొంది ఉన్నాడు, ఇగో ఈ రుద్రుడు సాక్షాత్తు కైలాసాన్ని ఏలుతున్నాడు. కనుకమ్మా, నీ క్రీగంటి నుంచి జాలువారేటువంటి కాంతి కిరణములు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని మా యందు ప్రసరించినట్లయితే చాలు తల్లి, మా జన్మంతా కూడా చరితార్థమైపోతుంది. ఏ నీ క్రీగంటి వీక్షణములు తన యందు ప్రసరించినంత మాత్రం చేతనే హరి పులకించిపోతున్నాడో ఆ క్రీగంటి వీక్షణాలు నా మీద ప్రసరింపజేశావంటే అమ్మా నేను ధన్యతను చెందినవాడనవుతాను, నాకు దరిద్రబాధలు కలగకుండా ఉంటాయి. నీ దయామృతమునకు పాత్రుడైనటువంటి కారణం చేత నా జీవితం అంతా కూడా సుఖంగా సాగిపోతుంది. కనుక తల్లి, వేరే ఏ వరాలు నేను కోరనమ్మా, నీ క్రీగంటి వీక్షణాలు ఏవైతున్నాయో వాటిని నా యందు ప్రసరింపజేసినట్లయితే చాలు అని చెప్పని చాలా దీనంగా ఎంతో దయాద్ర హృదయంతో శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ స్తోత్రంలో ఉన్న అమ్మవారిని ఎలా శరణు వేడాలో తెలియజేస్తారు. అటువంటి ప్రపత్తిని మనం ఈ యొక్క స్తోత్రం ద్వారా కనుక చేస్తూ వచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షాన్ని ఇట్టే మనం పొందగలుగుతాం. అటువంటి విశ్వామరేంద్ర అని చెప్పబడినటువంటి ఈ శ్లోకాన్ని ఒక్కదాన్ని కూడా నిత్యం 108 సార్లు జపం చేస్తూ వచ్చినా కూడా మనకు ఉండేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంరక్షించుకోగలుగుతాం. అందుకని పదవిని సంరక్షించుకోవడానికి కనకధారా స్తోత్రంలో ఉండేటువంటి ఈ విశ్వామరేంద్ర అనేటువంటి శ్లోకం చాలా భవ్యంగా మనకు ఉపయోగపడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి ఈ స్తోత్రాన్ని మనం ఈ శుక్రవార శుభవేళ శ్రవణం చేద్దాం, లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం.
गं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधति वदने मुरारेः प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषम् अनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः बाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः कालाम्बुदालिललितो रसिकैटभागे धाराधरे स्फुरति या तडिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाथिनि मन्मथेन मय्यापतेत् तदिह मन्थरमीक्षणार्थम् मन्दालसं च मकरालय कन्यकायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशं निषीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदर सहोदरमिन्दिरायाः इष्टाविशिष्टमतयोऽपि यया दयार्द्रदृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिः प्रहृष्टकमलोदर दीप्तिरिष्टाम् पुष्टिं कृषिष्ट मम पुष्करविष्टरायाः ధనం వస్తోంది వెళ్ళిపోతోంది, వచ్చినటువంటి ధనం నిలబడట్లేదు, మేము పొదుపు పథకాలను పాటించుకోలేకపోతున్నాం, ఇంట్లో ఉండేటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మనకు ఉపకరించేటువంటి స్తోత్రమే కనకదార స్తోత్రం. ఈ కనకదార స్తోత్రం ఉండేటువంటి సంపదను స్థిరపరుస్తుంది. మనకు పురాకృతంగా ఉన్నటువంటి కర్మదోషాలు ఏవైతున్నాయో వీటిని తీసివేసి మన ఇంట లక్ష్మి స్థిరంగా నిలబడడానికి కావాల్సిన పుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. అంతటి విశేషమైనటువంటి స్తోత్రం కనకదార స్తోత్రం. ఇందులో అమ్మవారికి నమస్కారపూర్వకంగా శ్లోకాలు వస్తూ ఉంటాయి. నమోస్తు దామోదర వల్లభాయే, నమోస్తు దుగ్ధోదతి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయే, ఇలా తల్లి నీకు నమస్కారం అనేటువంటి పదాలు అనేకం వస్తాయి ఇందులో. ఇలా నమస్కారం చేస్తూ రావడం వలన మనకు ఉండేటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి మన ఉండేటువంటి ఐశ్వర్యం నిలబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే అసలు భగవంతుడికి ఒక్కసారి నమస్కరిస్తే మనకు కలిగేటువంటి ఫలితాన్ని శాస్త్రం ఈ ప్రకారంగా చెప్పింది. గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమేవచ. మనలో ఉండేటువంటి దుఃఖములు కానీ, మనకు ఉండేటువంటి పాపములు కానీ, మనకు ఉండేటువంటి దోషాలు కానీ ఇవన్నీ కూడా రెండు చేతులు ఎత్తి ఒక్కసారి భగవంతుడికి నమస్కారం చేస్తే తొలగిపోతాయట. అటువంటి నమస్కారాలు ఇందులో చాలా వచ్చాయి. అనేక మార్లు మనం నమస్కారం చేస్తూ చెప్పాం, అమ్మా నీవు చంద్రుడికి సహోదరివి, అమ్మా నీవు సాక్షాత్తు నారాయణుడికి ప్రియురాలివి, అటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. అంతేగాక సహస్రాలు నివసించేటువంటి మహాలక్ష్మి నీకు నమస్కారం. నమోస్తు శతపత్రనికేతనాయి, నమోస్తు దామోదర వల్లభాయి, నమోస్తు దుగ్ధోదతి జన్మభూమ్యై, ఇలా అనంతంగా ఇందులో నమస్కార శ్లోకాలు వచ్చాయి కనుక దానికి ఆ తల్లి పరవశించి, ఒరి ఇన్నిసార్లు నాకు నమస్కరించి ఇంతగా అర్థించాలా,
ఏమీ పర్వాలేదు నాయనా, నీకు నేనున్నాను, నీకున్నటువంటి కష్టమంతా పోగొడతాను, నీ ఇంట స్థిరంగా ఐశ్వర్యం నిలబడుతుంది అని చెప్పని అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు. అంత భవ్యమైనటువంటి స్తోత్రం ఈ కనకధారా స్తోత్రం. అందుకని అటువంటి నమస్కార శ్లోకపూర్వకమైనటువంటి ఈ కనకధారా స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ కనకధారా స్తోత్రాన్ని శుక్రవార శుభవేళ శ్రవణం చేసి సిరులను ఒసిగేటువంటి మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనమందరం కూడా పొంది ధన్యులమవుదాం. दद्याद्दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दद्याद्दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्म घर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवाहः गीर्देवदेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखर वल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै नमोऽस्तु देवी भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मी कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षि మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి కష్టాల్లోంచి మనం బయటపడడానికి గాను నిత్యం చాలా సులభమైనటువంటి తేలికైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున వివాహానికి సార్థకతను చేకూర్చేటువంటి సంతానం కలగడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా గర్భపాత దోషాలు కలుగుతున్నాయి, పదే పదే ఎబార్షన్స్ కలుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇటువంటి ఎబార్షన్స్ కలగకుండా కలిగినటువంటి గర్భం నిలబడడానికి, చక్కటి శిశువుని మనం పొందడానికి మనకు ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి ఏం చేయాలి అని అంటే, రాధాకృష్ణటువంటి దేవాలయానికి వెళ్ళాలి. ఏ రోజు వెళ్ళాలి? గురువారం నాడు వెళ్ళాలి. ఏదైనా పర్వాలా, ఒక గురువారం. ఆ గురువారం నాడు రాధాకృష్ణుల యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి వెండి వేణువును కానుకగా సమర్పించాలి. వెండితో చేసినటువంటి వేణువును కానుకగా సమర్పించాలి. మనకు ఉండేటువంటి స్తోమతను బట్టి, మనకు ఉండేటువంటి శక్తిని బట్టి ఈ వెండి వేణువును సమర్పించవచ్చు. చిన్నది కానీ పెద్దది కానీ చక్కగా సమర్పించవచ్చు. అలంకారంగా చక్కగా స్వామివారికి సరిపోయేంత వేణువునిస్తే మంచి ఫలితాలు త్వరగా అనుభవిస్తాం. లేదు, మనకు అంత స్తోమత లేదు, మనకు అంత ఆదాయం లేదనుకున్నప్పుడు ఒక చిన్న వేణువును సమర్పణ చేసినా మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఎబార్షన్స్ అన్న పదం లేకుండా చక్కటి సంతానాన్ని పొందడానికి ఇవి బల భవ్యంగా మనకు ఉపయోగిస్తాయనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది అనుభవపూర్వకమైనటువంటి పరిహారం కూడా కనుక ఎవరు చేసుకున్నప్పటికీ సత్వరంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అదే ప్రకారంగా రేపటి రోజు నుంచి మనకి పితృపక్షాలు మొదలవుతున్నాయి. వీటినే మహాలయ పక్షాలు అంటారు.
రేపటి రోజు నుంచి అమావాస్య దాకా ఉండేటువంటి 15 రోజులు కూడా మనం పితృరుణాన్ని తీర్చుకోవడానికి గాను ఉద్దిష్టమైనటువంటి రోజులు కనుక గతించినటువంటి పితృదేవతలను ఉద్దేశించి రేపటి రోజు నుంచి చేసేటువంటి దానాది క్రియలు కానీ లేకపోతే తర్పణాది క్రియలు కానీ ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి. జాతకరీత్యా ఉండేటువంటి పితృ సంబంధమైనటువంటి దోషాలు తొలగించుకోవడానికి కూడా ఈ 15 రోజులు కూడా మనకి చాలా చక్కగా ఉపకరించేటువంటివి. ఎవరికైతే పితృ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయో వారందరూ కూడా రేపటి నుంచి ప్రారంభం చేసి 15 రోజులు కూడా దేవాలయంలో ఉండేటువంటి ఎవరైనా సరే అర్చకులకు గనక స్వయం పాకాన్ని ఇస్తూ వచ్చినట్లయితే వారికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కనీసం మహాలయ పక్షాల్లో చిట్ట చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజైనా సరే ఈ ప్రకారంగా చేసినట్లయితే మంచి ఫలితాలు మనం పొందవచ్చు. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. శివస్తే.